మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ఇంకా ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి మన బ్యూటిఫుల్ భ్రమరాంబకి వెల్కమ్ చెప్పేద్దాము. అనన్య నాగల్లా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రీసెంట్గానే పొట్టేల్తో తన పర్ఫార్మెన్స్తో ఒక రేంజ్తో ఇంప్రెస్ చేశారు మనల్ని అనన్య నాగల్లా. ఈసారి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్లో కూడా ఒక షో స్టీలర్ కూడా కాబోతున్నారు అని అర్థమవుతుంది. సో హార్టీ వెల్కమ్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అవర్ ఫిల్మ్. అండ్ బాబీ సార్, వెయిటింగ్ ఫర్ డాకు మహారాజా. మొన్న వచ్చిన గ్లిమ్స్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అనిల్ విశ్వనాథ్ గారు అండ్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ. ఎప్పటి నుండో తెలుసు మీరు నాకు. ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరం చాలా హ్యాపీగా ఆనందంగా చేసుకుంటున్న ఈవెంట్ అండి ఇది. చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం ఇలాంటి ఒక మూమెంట్ కోసం. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నా కెరియర్లో నాకు చాలా మంచి పేరు ఇచ్చే సినిమా. సో నేనైతే ఎప్పటి నుండో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇంకో 2 డేస్లో రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చారు. అసలు నాకు తెలిసి నేనే అనుకోలేదు అలా ఒక మంచి రోల్లో చూసుకుంటాను అని, అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. అండ్ మా ప్రొడ్యూసర్ వెన్నపూసి రమణారెడ్డి గారికి ఆల్ ది బెస్ట్. ఫుల్ డబ్బులు వచ్చేసేయాలి మీకు ఈ సినిమాతో. అండ్ వంశీ నందిపాటి గారు, థ్యాంక్ యూ. మీ యాడింగ్ వల్ల ఈ సినిమాకి చాలా పెద్ద ఫెచింగ్ అయింది. అసలు ఈ సినిమా మీద ఎంతోమందికి నమ్మకం పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, టెక్నికల్ టీం అందరికీ, జగన్ గారికి, అరుణ్కి అండ్ డిఓపి గారికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమా నేను ఎప్పటి నుండో చెప్తున్నట్టు ఒక సిచ్యువేషన్ జరిగితే డిఫరెంట్ పీపుల్కి అది ఎలా కనిపిస్తుందని, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే స్టోరీ. అలా ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా కెరియర్ గురించి ఒక చిన్న గ్లిమ్స్ లాగా చెప్దాం అనుకుంటున్నాను. 5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. మల్లేశంతో స్టార్ట్ చేశాను. వచ్చినప్పుడు ఇంట్లో చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఓకే రిలీజ్ అవుతుంది అన్న టైంలో ఒక 2 months ముందు చెప్పాను ఇలా చేస్తున్నాను సినిమా అని చెప్పేసి. మా మమ్మీ చాలా గొడవ పెట్టేసింది. తర్వాత one fine day కాల్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను, నేను ఇన్ఫోస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేసి ఏదో ఎక్కడికో వెళ్ళిందంట. మా ఓన్ రిలేటివ్సే చెప్పారు, నీ పెంపకం తీరు అలా ఉంది అని అనింది అని చెప్పింది మా మమ్మీ. ఆ రోజు చాలా ఎమోషనల్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను ఏదో ఒక రోజు సక్సెస్ కొట్టి చూపించాలి అని. చాలా ట్రై చేస్తున్నాను. మల్లేశం తర్వాత అంటే కొంచెం నోటెడ్ ఫిల్మ్సే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. అంటే మల్లేశం అవ్వచ్చు, ప్లేబ్యాక్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, ఆర్ తంత్ర, పొట్టేలు, ఇప్పుడు వస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అన్ని ఫిల్మ్స్లోనూ నా 100% నేను ఇస్తున్నాను. ఒక మంచి కథను ఎంచుకొని ఆ కథకు తగ్గట్టుగా షూటింగ్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎలా పట్టుకోవాలో తెలుసుకొని దాని తర్వాత ప్రమోషన్స్కి నా 100% మోర్ దెన్ నా 100% ఇచ్చి ట్రై చేస్తున్నాను. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ ఈ సినిమాతో అదంతా పోయి ఒక మంచి సక్సెస్ఫుల్ యాక్టర్గా ఒక సక్సెస్ మీట్లో కలుద్దామని అనుకుంటున్నాను. చాలా ప్రిపేర్ అయ్యాను. సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ రోల్. రండి.